లో భాగంగా షర్మిల కందుకూరులో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నేను అమ్మ కలిసి కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి చేస్తున్న అన్యాయం గురించి మీకు చెప్పుకోవడానికి వచ్చాం. ఈ రెండు పార్టీలు రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఈరోజు ఎడిపించి వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి మంచి మనసు మీరు చూసి ఆయన పనితీరును గమనించి రెండోసారి కూడా ఆయనే ముఖ్యమంత్రి కావాలి అని మీరు ఆశీర్వదిస్తే అధికారంలోకి వచ్చింది ఈ కాంగ్రెస్ పార్టీ. అలాంటి ఈ కాంగ్రెస్, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ తెలుగుదేశంతో కలిసి సిబిఐ ద్వారా ఈరోజు జగనన్నను అరెస్ట్ చేపించింది. ఈరోజు మన నుంచి జగనన్న దూరం చేసింది. సిబిఐ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ, కానీ వాస్తవానికి సిబిఐ కేంద్ర హోంశాఖ అనుసంధానాన్ని పనిచేస్తుందని దాని విచారణ అధికారి ఒక ఆయన అన్నారు. అంటే కాంగ్రెస్ చెప్పినట్ల సిబిఐ వాళ్ళ చేతుల్లో సిబిఐ ఒక కీలు బొమ్మ. సిబిఐ ఆడుతుంది. ఈ కాంగ్రెస్ సిబిఐ వారు రాష్ట్ర గౌరవాన్ని జగనన్న పదవిని తీయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజన్న మంచి మనసుని ఆనందించండి. ఆ మంచి మనసుని ఆనందించి ఇలాంటి దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతతో ఆగలేదు ఈ నీచ రాజకీయాలు. ఈరోజు జగనన్నను జైలు పాలు చేశారు. ఎందుకు చేశారని అడుగుతున్నాం. ఏ తప్పు చేశారని అడుగుతున్నాం. మీ దగ్గర తప్పు చేశారంటారని ఏ ఆధారం ఉందని అడుగుతున్నాం.
చేయడానికి కుట్ర జరుగుతుంది. ఈ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలు కలిసి నన్ను ప్రజల మధ్య నుంచి తీసుకువెళ్ళడానికి, నన్ను అరెస్ట్ చేయించడానికి కుట్ర చేస్తున్నారు అని కోర్టును ఆశ్రయిస్తే 24వ తేదీన కోర్టున్న మాట, ఆ జడ్జి అన్న మాట ఏంటంటే కేవలం విచారణ మటుకే చేయాలి, అదుపులోకి తీసుకునే అవకాశం లేదన్నారు. అలాంటిది 25వ తేదీన మొదలు పెట్టిన విచారణ 3 రోజుల పాటు, రోజు 8 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేశారు. 3వ రోజున సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారయ్యా అంటే ఆయన సహకరించలేదట. నేను సహకరించానో లేదో, ప్రతి ప్రశ్నకు బదిలిచ్చానో లేదో, విచారణ జరుగుతుండగా సీడీలు రికార్డ్ అయి ఉంటాయి కదా, దాన్ని బయట పెట్టండి అంటే దాంట్లో సమాధానం లేదు. ఎందుకు అరెస్ట్ చేశారయ్యా అంటే ఆయన ఎంపీ కదా, ఒక పార్టీకి అధ్యక్షుడు కదా, సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందట. గత 2 సంవత్సరాలుగా కేసులని రేట్లని వేధిస్తూనే ఉన్నారు. ఈ 2 సంవత్సరాలుగా ఏ ఒక్క సాక్షినన్నా జగనన్న ప్రభావితం చేయడానికి ప్రయత్నించినట్లు మీ దగ్గర రుజువు ఉందా అంటే దానికి సమాధానం లేదు. కేవలం 5.5 లక్షల మెజారిటీతో గెలవడమే ఆయన చేసిన తప్పన్నట్టు, కేవలం పార్టీ అధ్యక్షుడు కావడమే ఆయన చేసిన నేనన్నట్టు ఈరోజు ఆయన కటకటాలు పాలు చేశాడు. అసలు 2 సంవత్సరాలుగా విచారణ జరుగుతుండగా అప్పుడు ఎప్పుడూ అరెస్ట్ చేయకుండా, అప్పుడు ఎప్పుడూ వారికి గుర్తు రాలేదా జగనన్న ఎంపీ అని, జగనన్న ఒక పార్టీ అధ్యక్షుడని? అప్పుడెప్పుడు అరెస్ట్ చేయకుండా ఇప్పుడు ఎలక్షన్ వచ్చాయని తెలిసి కుట్రకొని మీ మధ్యనే తిరుగుతే కాంగ్రెస్ కు టీడీపీకి ఒక్క సీటు కూడా రాదని, ఆ పార్టీలో మొత్తం సంతకాలని మీ మధ్య నుంచి తీసేయడానికి కుట్రకొని ఈ పని చేశారు. ఏ ఆధారం లేకపోయినా విచారణ అనే పేరుతో ఆయన ఈరోజు కటకటాలు పాలు చేశారు. అసలు రాజశేఖర రెడ్డికి మనసుల్లో ఉంటే వారికి ఎందుకంత బాధ, జగనన్న మీ మధ్యలో ఉంటే వారికి ఎందుకంత బాధ? భర్తను కోల్పోయి బిడ్డను అన్యాయంగా జైలుపాలు చేసుకుని ఎక్కడ న్యాయం దొరక అమ్మ మీ దగ్గరికి వచ్చింది. తెలుసా, బొత్స గారు అన్నారు అధికార దాహంతో నేనే మా నాన్నని తప్పుకున్నానట. అసలు ఆయన గారి అవినీతి మద్యం గురించి నిజం చెప్పబోయా అంటే దానికి సమాధానం చెప్పరు. ముఖ్యమంత్రి గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి 14 ఏళ్ళు శిక్ష పడుతుందట. లేక తప్పుడు సాక్ష్యాలు సృష్టించి పెడతారా? అసలు ముఖ్యమంత్రి గారికి అంత మాట అనాలని ఎలా అనిపించింది? అసలు 14 ఏళ్ళు జైల్లో ఉండాలన్న కోరిక ఆయన మనసులో ఎంత దృఢంగా ఉందో అర్థమవుతుంది. అధికార దాహం ఓడికుందో అర్థమవుతుంది. కుళ్ళతో స్వార్థంతో ఆయన అధికారంలో ఉండడానికని జగనన్న 14 ఏళ్ళు జైల్లో ఉండాలట. రాజశేఖర రెడ్డి గారి పథకాలని రాజశేఖర రెడ్డి గారి గారికి కాదట.
పార్టీలోనే ఉంటే మంత్రిని చేసేవాళ్ళట, వాళ్ళ పార్టీలోనే ఉంటే ముఖ్యమంత్రిని కూడా చేసేవారట. అంటే కేవలం వాళ్ళ పార్టీలో లేదు కక్ష కట్టి ఈ రోజు పని చేస్తున్నారని ఆయన ఒప్పుకున్నట్టు కాదా? కేవలం వాళ్ళ మాట కాదని ఓదార్పు యాత్ర చేసినందుకు ఈరోజు జైలు పాలు చేశారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీకి టీడీపీ పార్టీకి ధీటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడని, ఆ పార్టీ ఉంటే మొత్తం సీట్లు ఆ పార్టీ గెలుచుకుంటుందని, టీడీపీ కాంగ్రెస్ మొత్తం గల్లంతవుతాడని కుట్రపడి సిబిఐ పేరు చెప్పి విచారణ పేరు చెప్పి ఈ రోజు ఆయన కటకటాలు పాలు చేశారు. ఇది అన్యాయం కాదా? ఇంతటి నీచమైన రాజకీయాలు చూస్తున్నాను ఈరోజు. కేవలం స్వార్థం కోసం, అధికారం కోసం కుట్రలు పన్ని ఈ రాజకీయాలు మనకు అవసరం లేదు. అసలు ఇలాంటి మనుషులని అంటారా అని నాకు అనుమానం. లేక అంటారా? అసలు కుట్రలు కుతంత్రాలతో ఈ రాజకీయ నాయకులు మనకు అధికారంలో ఉండడం అవసరమా? హెలికాప్టర్లను కూల్చి మంచి వారిని జైళ్లకు పంపి కక్ష సాధిస్తున్న ఈ ప్రభుత్వాలు, ఈ రాజకీయ నాయకులు పదవులలో ఉండాలా? నీటి మారిన రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు కనలేడు, ఎప్పుడు వినలేడు ఇలాంటి రాజకీయాలు. మనకి ఇలాంటి వాళ్ళు అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు ఇవ్వాలి. నీతికి నిజాయితీకి నిలబడే వాళ్ళు కావాలి. విలువలకు విశ్వసనీయతకు పెద్దపీట వేసి దాంట్లో కోసం నిలబడే వాళ్ళు కావాలి. అసలు రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి? రాజన్ ఎలాగా ఉండాలి? తగ్గించాడు, వాళ్ళ బాగోగునే ఆలోచించాడు. మళ్ళీ మనకు రాజన్న రాజ్యం కావాలి. అందుకు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మనను తిప్పని జగనన్నను మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే మనకు రాజన్న రాజ్యం వచ్చినట్లే. ఎలక్షన్లు జరగనున్నాయి. ఒక లోక్సభ స్థానంతో పాటు 18 నియోజకవర్గ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ నుంచి మీ అందరూ ఓటేయన్నారు. ఈ ఎలక్షన్లలో ఏం జరుగుతుందా అని రాష్ట్రమే కాదు దేశమంతా చూస్తున్నారు. జగనన్న స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏమిటా అని చూస్తున్నారు. అసలు జగనన్న భవిష్యత్ ఏమిటా అని చూస్తున్నారు. అసలు నేను జగనన్నని రాష్ట్రంలో బతకనిస్తారా అని చూస్తున్నారు. అలాంటిది ఓటనే సమయం వచ్చింది. మీరు ఓటు వేసే సమయం వచ్చింది. మీ ఓటు ద్వారా ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, జగనన్నకు జరుగుతున్న అన్యాయాన్ని దేశమంతా చాటి చెప్పవచ్చు. ఈ లోక్సభతో పాటు 18 నియోజకవర్గ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలంతా జగనన్న నిర్దోషని నమ్ముతున్నారని దేశమంతా అర్థమవుతుంది. దాంతో మీరు ఎవరినైనా ఆశీర్వదించవచ్చు, ఎవరినైనా శిక్షించవచ్చు. ఓటు మీ ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, ఈ తెలుగుదేశం పార్టీని, ఈ కాంగ్రెస్ పార్టీని ఈ ఓటుతో కార్మికులని కొట్టాలి అని అడుగుతున్నా. రైతులను ఏనాడు పట్టించుకొని తెలుగుదేశంకు మీరు ఓటు వేయొద్దు. రాజశేఖర రెడ్డి ఇచ్చిన అధికారాన్ని అనుభవిస్తూ ఆయన ప్రతి పథకానికి పాత్ర వేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేయొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటేస్తే రాజన్న మంచివాడని, మీ గుండెలో ఇంకా బ్రతికే ఉన్నాడని దాని అర్థం.
మీరు ఓటేస్తే జగనన్న నిర్దోషి అని మీరు నమ్ముతున్నారని దాని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటేస్తే మీకు మళ్ళీ రాజన్న రాజ్యం కావాలని దాని అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్యాన్ గుర్తు మీద మీరు ఓటేస్తే జగనన్న మంచి పాలన రాజన్న పాలన మళ్ళీ తెస్తాడని నమ్మకం మీకు ఉందని దాని అర్థం. ఇక్కడ నుండి పితృ సమానులైన రాజమోహన్ రెడ్డి గారు నిలబడ్డారు. కష్టకాలంలో ఈ కుటుంబానికి అండగా నిలబడిన ఆయన పదవులు ముఖ్యం కాదు, వ్యాపారాలు ముఖ్యం కాదు, మంచి మానవత్వమే ముఖ్యమని వైఎస్ఆర్ గారి మీద ఉన్న అభిమానంతో ఈ కుటుంబం పక్షాన నిలబడ్డారు ఆయన. నిలబడ్డారు. ఈయనను గెలిపించాలని వైఎస్ఆర్ ఆశయాన్ని జగనన్న ప్రయాసను మీరు నిలబెడతారని మా నమ్మకం. ఆయన గుర్తు మీద మీరు ఓటేసి రాజమోహన్ రెడ్డి గారు అంకుల్ని గొప్ప మెజారిటీతో గెలిపించాలని మా ప్రార్థన. అందరికీ మమ్మల్ని చూడడానికి మా మాటను వినడానికి కష్టం అనుకోకుండా ఎండ అనుకోకుండా ఇంత దూరం ఇంతసేపు మా కోసం ఎదురు చూసినందుకు మా మాటలు విని ఆలపించినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి మనసారా నమస్కరిస్తున్నాం.